తలకు మసాజ్ చేయించుకోండి. మసాజ్. నేనే చంపి వాలా. నా దగ్గర ఒక అద్భుతమైన నూనె ఉంది. ఈ నూనెకు ఏ నూనె కూడా సరిరాదు. ఇది అంత బాగా పనిచేస్తుంది. తలకు నూనె రాయించుకోండి. ఇదిగోండి చంపివాల గారు, కాస్త నాకు నూనె రాస్తారా తలపైన? ఇదిగో వచ్చేసాను సార్. సార్, మీ తలకు నేను ఇప్పుడు నూనె పట్టిస్తాను. మీరిప్పుడు రిలాక్స్ గా అయిపోతారు. చూడండి, నేను మీకు మర్దన చేసిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుందంటే మీరు హాయిగా ఆకాశంలో ఎగురుతున్నట్టుగా అనిపిస్తుంది. అవును, చెప్పండి సార్, ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది చెప్పండి. నిజం చెప్పాలంటే మీ చేతిలో ఏదో మహిమ ఉంది. దొంగోడు దొంగోడు, తనని పట్టుకోండి, ఎవరిని పట్టుకోండి, తను పారిపోతున్నాడు. అరే, మీరంతా ఎక్కడున్నారు? ఒక చిన్న కుర్రాడు నన్ను వెంబడిస్తున్నాడు. త్వరగా వచ్చి నన్ను కాపాడండి. ఏంటి పిల్లాడా, ఎందుకు అప్పటి నుంచి నన్ను వెంబడిస్తూ వస్తున్నావు? పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకల్. శివ, నా పేరు శివ. దొంగతనం చేసింది మర్యాదగా ఇచ్చేయండి. ఏం దొంగతనం చేసింది ఇవ్వాలి? నా దగ్గర ఏది దొంగలిచ్చింది లేదు కదా. నేను ఒక చంపివ్వాలని. అంకల్, ఆ విషయం నాకు కూడా తెలుసు. మీరు ఎలా అయితే ఆ పనులన్నీ చేసుకుంటూ అందరి దగ్గర మీకు కావాల్సినవన్నీ దొంగతనం చేస్తున్నారో నాకు తెలుసు. వీడు మామూలుగా చెప్తే వినేలా లేడు. అందరూ రండి, వీడికి మనం గుణపాఠం చెప్పి తీరాలి. త్వరగా చెప్పండిరా, మీరు అసలు ఎంత మంది గ్యాంగ్ లో ఎంత మంది ఉన్నారు చెప్పండి. ఇన్స్పెక్టర్ లడ్డూ సింగ్ అన్న పేరు మామూలుగా ఫేమస్ కాలేదు. ఇన్స్పెక్టర్ గారు, మేము తలకి నూనె పెట్టేవాళ్ళం. మేమందరికి తల మీద నూనె పెట్టి వాళ్ళ మనసుని అలాగే వాళ్ళ ఒళ్ళని కూడా ఫ్రెష్ చేస్తాం. ఈ చిన్న పిల్లాడు మమ్మల్ని అనుమానించి ఇక్కడికి తీసుకొచ్చాడు. లడ్డూ సింగ్ గారు, ఎవరో ఒక వ్యక్తి వీళ్ళు దొంగతనం చేశాడు అని అరుస్తూ ఉంటే చూశాను. ఐ నో శివ, ఐ నో. శివ చెప్పేది పూర్తిగా నిజం. పూర్తి నగరంలో అసలు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసా మీకు? మాలిష్ చేసే వాళ్ళ గ్యాంగ్ దొంగలు అని. లడ్డు సింగ్ గారు,
మేము చెప్పేది మీరు దయచేసి నమ్మండి. మేము చెప్పేది నిజం. మేము దొంగలం కాదు. ఎవరో మాలాగే వేషం వేసుకొచ్చి దొంగతనం చేస్తున్నారు. మా మీద మీకు నమ్మకం లేదంటే మమ్మల్ని లాకప్లో పెట్టండి, తర్వాత మీరే నమ్ముతారుగా. బయట ఎవరో నూనె పెట్టేవాడే ఈ దొంగతనం అంతా చేస్తున్నారని మీకు అప్పుడు అర్థం అవుతోంది. ఓహో, అంత నమ్మకమా? శివ, పోలీసుల పని అసలైన దొంగలకి శిక్ష పడేలా చేయడం. నిర్దోషులని మనం కష్టపెట్టకూడదు. నువ్వు కానిస్టేబుల్ ని నీతో పాటు తీసుకెళ్ళు. సిటీ పూర్తిగా చుట్టిరా. నిజంగానే వేరే ఏదైనా గ్యాంగ్ ఉందా అని తెలుసుకో. అంతవరకు నేను వీళ్ళని లాకప్ లోనే ఉంచుతాను. ఓకే, వెళ్ళు. శివ, నువ్వు భయపడకుండా వెళ్ళు. నేను యూడీను లడ్డు సింగ్ అంకుల్ తో ఉంటాం. నువ్వు తిరిగి వచ్చే వరకు మేమిద్దరం ఇక్కడే ఉంటాం. లడ్డూ సింగ్ గారు, మేమందరూ నిజంగానే నూనె పెట్టే వాళ్ళమే. కావాలంటే నేను మీకు నూనె పెడతాను. ఆ తర్వాత మీరు ఆలోచించి మేము దొంగలమా కాదని తర్వాత చెప్పండి. ఏమంటారు? సరేలే, కానీ ఒకే ఒక అవకాశం మాత్రమే. సరేనా? ఒకే ఒక అవకాశం. రా రా రా, త్వరగా మలిచి. ఆ, పిల్లలు రండి, మేము మీకు కూడా తలకు నూనె పెడతాం. ఏంటి అలా ఆలోచిస్తున్నావు? అరే, ఫ్రీగా దొరికే ఏ విషయాల్ని నేను వదలను రా. చాలా సంతోషంగా ఉంది. ఆహా, పూర్తి బాడీ రిలాక్స్ గా ఉంది. నాకు ఇది బాగా నచ్చింది. తలకి మసాజ్ చేయించుకుంటూనే ఉండాలనిపించింది. చాలా రిలాక్సింగ్ గా ఉంది. నా డ్రెస్సెస్ ఏవి? మన దగ్గర ఉన్నవన్నీ వాళ్ళు దొంగిలించుకు వెళ్ళిపోయారు. ఏంటిది? నా చేతులకి ఎవరు బేడీలేసింది? మమ్మల్ని బాగా మోసం చేశారు కదరా. అంటే దీని అర్థం వాళ్ళే అసలైన దొంగలు. జంపీ గ్యాంగ్ ని కష్టపడి లడ్డు సింగ్ గారికి అప్పగించాను, కానీ వాళ్ళు తప్పించుకున్నారు. లడ్డు సింగ్ అంకుల్ కి మాట్లాడటం మాత్రమే తెలుసు. ఒకవేళ నేను ఆయన ప్లేస్ లో ఉండుంటే నేను ఒక ఆయిల్ మసాజర్ లాగా మారు వేషంలో వెళ్లేవాణ్ణి. వెంటనే నేను నా నూనె చేతులతో పట్టేసేవాణ్ణి. అది చేతులారా పట్టుకుంటావనే చెప్తారు, నూనె చేతులతో పట్టుకుంటావనరు. నాకు తెలుసు రేవా, తలకి నూనె పెట్టే వాళ్ళ చేతులు నూనెగానే ఉంటాయి కదా. భలే ఏది భలే, నువ్వు నిజంగా నా మనసులో ఉన్న మాటని చెప్పావు. చాలా బాగుంది. నేను కూడా నిజంగా ఈ విధంగానే చేద్దాం అనుకున్నా. నేను మాలిష్ వాటిలో వేషం వేసుకుని వెళ్దాం అనుకున్నాను. సరే, వెళ్లే ముందు శివాకి వెళ్దామని వచ్చాను. ఓకే, నేను బయలుదేరుతాను శివ. నేను గ్యాంగ్ ని రెడ్ హ్యాండ్ గా పట్టుకోవాలి. ఓకే, వెళ్ళొస్తాను. ఏం కాలేదో, నాకేం కాలేదో. మాలేష్ అంటే మాలేష్. రండి రండి మాలేష్. ఓ, అటు చూడండి, తలకి నూనె పెట్టి దొంగతనం చేసిన వాళ్ళు ఒకడు అయి ఉంటాడు. వీళ్ళ వల్ల మన ఊర్లో చాలా మంది డబ్బులు నగలు కోల్పోయారు. అవును, ఈ గ్యాంగ్ గురించి ఊళ్ళో ఉండే వాళ్ళందరికీ తెలిసిపోయింది. ఏంటి అలా ఉన్నారు? వీళ్ళు ఇక్కడి నుంచి పారిపోయేలా ఉన్నారు. జాగ్రత్త, అతనికి గుణపాఠం చెప్పండి. ఇంతమందికి నేను ఒక్కనే ఎలాంటి మాలి చేయగలను? ఒక్కొక్కరుగా వస్తే తప్పకుండా నేను చేసి పెడతాను. కానీ మేమందరం కలిసి నీకు బుద్ధి చెప్పగలం కదా. ఆలోచిస్తారేంటి? పదండి. కొట్టగట్టి కొట్టగట్టి. నేను దొంగని కాను. నేను లడ్డు చిగిరి అయ్యా, లడ్డు చిగిరి. అరే, తన లడ్డూ సింగే. నమస్తే సార్. సూపర్. లడ్డు సింగ్ ని పబ్లిక్ అంతా కలిసి ఇరగదీశారు. భలేగా ఉంది. ఒక చిన్న పిల్లాడి వల్ల మీరంతా జైలుకి వెళ్ళొచ్చారు కదా, పర్వాలేదు. నా పేరు నారంగి లాల్. శివ ఇప్పటిదాకా నాలో ఉన్న ఒక్క కోణాన్ని మాత్రమే చూశాడు. ఇప్పుడు నేను శివకు మరొక కోణాన్ని కూడా చూపిస్తాను. బాస్, కానీ మీరు ఏం చేయబోతున్నారు? నువ్వు చూస్తూ ఉండు. ఈ నారంగి కేవలం ఆటగాడు మాత్రమే కాదు, బోలెడన్ని ఆలోచనలు కలిగి ఉన్న వేటగాడు కూడా.
హలో శివ, నేను వేదా సిటీ చౌక్ నుంచి మాట్లాడుతున్నాను. ఈ చంపీ వాళ్ళ ఎవరెవరికో ఇక్కడ చంపీ చేసేస్తున్నాడు. అతన్ని చూస్తుంటే నాకెందుకు దొంగేమోనని అనుమానంగా ఉంది. నువ్వు తొందరగా ఇక్కడికి వస్తే బాగుంటుంది, లేదంటే పారిపోతాడు. థ్యాంక్ యూ, మీరు ఎవరైనా సరే చెప్పినందుకు థ్యాంక్స్. హలో రేవా, అది యూడి, త్వరగా మీరు వేదా సిటీ షాప్కి వచ్చేయండి. లడ్డు సింగ్ గారికి కూడా చెప్పండి, నేను ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాను. తలకు మసాజ్ చేయించుకోండి, మసాజ్. నేనే చంపీవాలా. ఒక్కసారి చేయించుకున్నారంటే గాలిలో తేలుతున్నట్టుంటుంది. నా దగ్గర ఉన్నాయి రకరకాలైన నూనెలు. ఇవి అపురూపమైనవి, అద్భుతమైనవి. వద్దు వద్దు, ఇక్కడ తల్లో ఎవరికి మాలిష్ చేయక్కర్లేదు. నువ్వు ముందు ఇక్కడ నుంచి వెళ్ళిపో. నూనె మసాజ్ చేస్తాను, అలా ఇలా అనేసి వీళ్ళు దొంగిలించుకొని వెళ్ళిపోతారు. మీరు నన్ను అవమానిస్తున్నారు. నేను తలకు మర్దన చేసేవాడిని, నేనేమి దొంగని కాను. అరే నువ్వు ఎడవకయ్యా, తను వస్తాడు, వచ్చి మసాజ్ చేస్తాడు, మసాజ్ చేసి వెళ్ళిపోతాడు. నువ్వు రా బాబు, రా. అమ్మగారిని చూస్తుంటే నా పైన ఇంకా నమ్మకం కలిగినట్టుగా లేదు. మరేం పర్వాలేదు, నేను మీ ఇంటి లోపలికి మాత్రం రాను, బయటే ఉంటాను. సార్, మీరు బయటికి రండి, కావాలంటే మీ వాళ్ళని కూడా బయటికి రమ్మనండి. బయటనే అందరికీ ఒకేసారి తలకు మసాజ్ చేస్తాను. ఆహా, ఈ ఐడియా చాలా బాగుంది. తేజాని, మిస్టర్ స్వామి, త్వరగా బయటికి రండి, మసాజ్ చేయించుకోండి. మీరేం చేస్తారో చేసుకోండి, నేను బజారుకు వెళ్ళొస్తాను. ఇల్లు జాగ్రత్తగా చూసుకోండి. అరే బామ్మగారు, కాస్త ఆగండి. నేను బజార్కి వెళ్ళి చాలా కూరగాయలు కొనాలి. ఆగండి, నేను మార్కెట్లో కూరగాయలు కొనాలి. అందరూ కలిసే వెళదాం. ఏ జానీ, మసాజ్ ఎలా ఉంది? నిజంగా చాలా బాగుంది. ఇప్పటి వరకు నాకు నూనె ఎవరు ఇంత చక్కగా పెట్టలేదు. చాలయ్యా, ఈ కాపు నాకు చాలా బాగుంది. ఓరే నాయనో, వీడు మన దగ్గర ఉన్న వస్తువులన్నీ దొంగిలించుకెళ్ళిపోయాడే. అరెరే, నా వస్తువులన్నీ దొంగిలించుకుని వెళ్ళిపోయాడు. దొంగతనం జరిగింది. ఎవరైనా పట్టుకోండి. శివ, ఆ గ్యాంగ్ వాళ్ళు ఇక్కడ కూడా వచ్చారు, మా దగ్గర ఉన్నవి దొంగిలించారు. ఎలాగైనా సరే మనం ఈ సమస్యని త్వరగా సాల్వ్ చేయాలి. వాళ్ళు మన వేదాస్ నగరం మొత్తాన్ని బాగా ఇబ్బంది పెడుతున్నారు. ఈ మధ్య ఇంట్లో కూడా జొరబడి దొంగతనం చేస్తున్నారు. శివ, ఈ చంపీ గ్యాంగ్ పోలీసులను చూసి భయపడడం లేదు, లేదంటే వీళ్ళు ఇంకెక్కడైనా దొంగతనం చేయడానికి సిద్ధపడేవారు. రేవా, అప్పుడప్పుడు ఇలా అతి నమ్మకం కూడా వాళ్ళని ప్రమాదంలోకి లాగుతుంది. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, వినండి. ఓ శివ, నువ్వు మమ్మల్ని ఏమి చేయలేవు. నా పేరు శివ అంటూ నవ్వావు కదా. నా పేరేంటో తెలుసా? నా పేరు నవరంగి. నాకు ఎదురే లేదు. నేను అందరిలోకి వెళ్ళి దొంగతనం చేశాను కదా, నన్నేమి చేయలేకపోయారే. ఇప్పుడు మేము భారీగానే లూటీలు చేశాము. మమ్మల్ని పట్టుకోవాలంటే అంత సులభం కాదు. హలో వేదా సిటీ, ఇక నుంచి మీరు చంపీ గ్యాంగ్ గురించి అసలు భయపడాల్సిన అవసరమే లేదు. నేను వాళ్ళని బెదిరించిన బెదురుకి వాళ్ళు వెంటనే ఈ ఊరొదిలి పిరికి వాళ్ళలా పారిపోయారు. థ్యాంక్ యూ. బాస్, ఈ శివ మిమ్మల్ని అవమానపరుస్తున్నాడు. తను మిమ్మల్ని పిరికి పందా అన్నాడు. అయితే వీడికి నేను బుద్ధి చెప్పే తీరాలి. మనం ఈ సిటీ వదిలిపెట్టక తప్పదు. కానీ వెళ్లే ముందు తన్ని కూడా మనతో పాటే తీసుకెళ్లిపోదాం. పోదండి, మన సత్తా ఏంటో చూపిద్దాం. చూసావా శివ ఎలా భయపడి పారిపోతున్నాడో. రేవా, అది యూడి,
నేను వీళ్ళని సిటీ నుంచి బయటికి తీసుకువెళ్తాను. మీరు లడ్డు సింగ్ గారిని ఇక్కడికి తీసుకురండి. ఓకే శివ. వాడిని వదలకండి. చూసావా, నువ్వు చివరికి మా అడ్డాకే వచ్చేసావు. టీవీలో ఏదేదో వాగుతున్నావు కదా, నువ్వు మమ్మల్ని భయపెట్టావని, నీకు భయపడే మేము ఈ సిటీ వదిలి వెళ్ళిపోయామన్నావు కదా. ఇప్పుడు నిన్నెవరు కాపాడుతారు శివా? అంకుల్, ఇప్పుడిప్పుడే నాకు ఒక డౌట్ వస్తోంది. మిమ్మల్ని నా నుంచి ఎవరు కాపాడతారు అని. నీ ఉద్దేశం ఏంటి? దాని అర్థం ఏంటంటే నేను ఇక్కడికి రాలేదు, మీ అందరినీ ఇక్కడికి వచ్చేలా చేశాను. ఓహో, అయితే ఇదంతా నీ ప్లానే అన్నమాట. అయితే సరే, ఇంతగా ప్లాన్ వేసావు కదా, అయితే తప్పకుండా నీ అంత చూడాల్సిందే. ఆలస్యం ఎందుకు, రా. ఏంటి చూస్తున్నావు? తనకు మాలిష్ చేయి. హ్యాండ్స్ అప్. మర్యాదగా అందరూ చట్టానికి లొంగిపోండి. లడ్డూ సింగ్ పేరు మామూలుగా ఫేమస్ కాలేదురా. ఇప్పుడు ఏమన్నావు ఇన్స్పెక్టర్? ఏం లేదు, ఏం లేదు. అది నోరు తప్పుగా మాట్లాడే చాలు పొరపాటు అయిపోయింది. శివ శివ ఏదో చెయ్యి. అమ్మో. శివ, నా పేరు శివ. శివ, నువ్వు ఈ నారంగిలోని ఒక్క కోణాన్ని చూసావు, కానీ ఇంకా నాలో చాలా కోణాలు మిగిలి ఉన్నాయి. అవి చూపిస్తాను, రా. నవరంగి అంకుల్, ఇంకా మీ రంగులేమైనా ఉన్నాయా చెప్పండి. అరే బాబోయ్, శివ, నువ్వు నాకు చుక్కలు చూపించావు. నాలో అన్ని కోణాలు పూర్తయిపోయాయి. నన్ను వదిలిపెట్టు. చాలు చాలురా రే. మీరందరినీ నేను ఇప్పుడు అదేరా మిమ్మల్ని అందరినీ అరెస్ట్ చేస్తున్నాను. రండి, జైలుకి వెళ్దాం. అక్కడికి వచ్చి అందరికి మాలిష్ చేస్తూనే కానీ